అక్కడ కాసేపు తల ఉంచుకున్నందుకు ఇక్కడ నేరస్తుడిగా తల దించుకోవాల్సి వచ్చింది. చూసావా, ఇదే దీన్నేరా విధి అంటారు. ఇప్పుడు ఈ తలవంపులు మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి కదా. మీకు కూడా నేనెన్నోసార్లు సాయం కావాలంటే చెయ్యందించాను కదా పూజారి గారు. నా మీద నింద వెయ్యాలన్నప్పుడైనా మీ మనసు ఎలా అంగీకరించింది? అమ్మా, బుద్ధి గట్టి తిని అలా చేశాను, నన్ను క్షమించండి అమ్మా. వాళ్ళు నన్ను అలా మభ్యపెట్టారయ్యా. వాళ్ళు అంటున్నారు, ఇంతకీ ఎవరు వాళ్ళు? అది అది ఇంత డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు కదా చారు అని, ఇంకా అనుమానం ఎందుకు? పూజారి గారు, నిజం నిర్భయంగా చెప్పండి. చారు కాదయ్యా, చారు వాళ్ళ నాన్న. భయపడి చచ్చాను. మన పేర్లు చెప్తాడేమో అని భయపడ్డాను. నేనున్నానుగా పిన్ని. పూజారి గారు ఏం మాట్లాడుతున్నారు? రాత్రి మీరు నీ ధైర్యం చూసి ఇప్పుడు దాకా భయపడకుండా ఉన్నావు. మమ్మల్ని కూడా ఇరికించేలా ఉన్నావే. చలపత, అవునండి. వెంటనే చారు వాళ్ళ నాన్నని పిలిపించండి. పద.